హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? తెలిసే ఉంటుందిలే, ఎందుకంటే మన రాజమండ్రి వాళ్ళు చాలామంది నా ఛానల్ చూస్తున్నారు. మన వియ్యలపురంలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను. ఇది పెట్టి ఒక 25 డేస్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది మా వాళ్ళే, మా ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టారు. నేను ఎప్పుడో సంక్రాంతికి వెళ్ళాలి, నాకు అవ్వలేదు వెళ్ళడానికి. ఇది నిన్న నైట్ వెళ్ళాము. నాకు ఇక్కడ ఎవరు లేక, అంటే ఎక్కువ జనాలు లేక, నేను చాలా ప్రశాంతంగా వీడియోస్ ఫొటోస్ అనేది తీసుకున్నా. భలే అనిపించింది. ఒక్కసారి చిన్నపిల్లని అయిపోయాను నేను అక్కడికి వెళ్ళగానే ఆ ప్లేస్ చూసి. అసలు నేను 2015-16 ఆ టైంలో అయితే ఎగ్జిబిషన్ అనేసరికి ఓన్లీ మెడలో వేసుకున్న పూసలకి చెవులీలకి వెళ్ళేదాన్ని. చెవి రింగ్స్ కూడా నాకు చాలా ఇష్టం. నేను ఎక్కువగాని ఈ 1 గ్రామ్ గోల్డ్ వాడడం ఇష్టం ఉండదు నాకు. పూసలు ఉంటాయి కదా, గాజు పూసలు లేదా చెక్కవి, ఎలాంటి జ్యువెలరీ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివన్నీ ఎలాంటి ఎగ్జిబిషన్ దగ్గరే ఉంటాయని నేను అస్సలు మిస్ అయ్యేదాన్ని కాను. కానీ ఎప్పుడైతే మేము హైదరాబాద్ వెళ్ళామో, అక్కడ హైదరాబాద్లోని బేగం బజార్ దగ్గర నాకు షాపింగ్ అలవాటు అయింది. సో అక్కడ రేట్లతో పోల్చుకుంటే ఇక్కడ రేట్లు చాలా ఎక్కువలా అనిపించి నేను ఏదైనా చూస్తాను కానీ తెగించి కొనలేను. ఇక్కడైతే నేను ఇయర్ రింగ్స్ అనేది చూసుకోవడానికి వచ్చాను. అన్నీ పాత కలెక్షన్ లాగా అనిపించాయి, ఏం తీసుకోలేదు. కానీ బ్యాంగిల్స్ అయితే భలే ఉన్నాయి. నేను చాలా రోజులు అవుతుంది అలాంటి మట్టి బ్యాంగిల్స్ చూసి. మళ్ళీ ఇప్పుడు చూశాను, ఒక్కొక్కటి వచ్చి 50 రూపాయలు అన్నారు. 2 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా. మన పవన్ కళ్యాణ్ గారి మూవీ ఉంది చూడు, అత్తారింటికి దారేది, సేమ్ అట్లా నాకు ఈ వీడియో తీసుకునేటప్పుడు నాకు ఆ మూవీయే గుర్తొచ్చింది. ఎందుకంటే ఆయన రైల్వే స్టేషన్ అంతా 1 గంట నాకు ఇచ్చేయండి అని కొనేస్తారు కదా, అట్లా నేను ఒక 2 అవర్స్ అయితే ఈ ఎగ్జిబిషన్ అంతా నాకు కంట్రోల్లోకి వచ్చేసింది. ప్రతిదీ అసలు వేరే వాళ్ళు నన్ను చూస్తున్నారు అనేది నా మైండ్ వరకు తీసుకోకుండా నేను ఏదైతే కొనాలో, నేను ఏదైతే తీసుకోవాలో దాని మీదే ఫోకస్ అయితే పెట్టాను. ఇక్కడ మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే గేమ్స్ అయితే ఆడాను. నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా గేమ్స్ అనేవి ఆడలేదు ఇలాంటి ఎగ్జిబిషన్లోని. స్పెట్స్ కోసం వెళ్తే అక్కడ ఏదో ఎల్లో కలర్ బాగుంది కదా తీసుకుందాం అనుకున్నా, కానీ మరీ ఘోరంగా చెప్పాడు ఆయన. బయట 150కి దొరికే స్పెట్స్ వచ్చి అక్కడ 250 చెప్పేసరికి అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అవసరమా అని జస్ట్ ట్రైల్ వేసి అయితే వదిలేసి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాను. హ్యాండ్ బ్యాగ్లు కూడా మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోని మొన్న వెళ్ళేటప్పుడు చూసాను, 200-150 అలా ఉన్నాయి కాస్ట్. బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్. ఇక్కడైతే మరి 300-350 చెప్పేసరికి హ్యాండ్ బ్యాగ్స్ కూడా వదిలేసాను. ఇప్పుడైతే గేమ్ దగ్గరికి వచ్చాను.